భగీరథ జై భగీరథ జిల్లాలి సగర ఐక్యత జై సగర జై భగీరథ జై భగీరథ జై శ్రీరామ్ జై శ్రీరామ్ సగర ఐక్యత జిల్లాలి సగర ఐక్యత జిల్లాలి సగర ఐక్యత జిల్లాలి సగర ఐక్యత జై సగర జై సగర. ఈరోజు ఏదైతే సగర కులస్తుల ఆరాధ్య దైవం భగీరథుని జన్మదిన సందర్భంగా మరి ఏలూరు తెలంగాణ దెబ్బలో ఉన్న సగర కులస్తులు సగర నాయకులు అందరూ కూడా మరి ఏదైతే కార్యక్రమం ఏర్పాటు చేశారో వారందరినీ కూడా అభినందిస్తూ భగీరథుడి యొక్క చరిత్ర గురించి మన లాయర్ గారు చెప్పారు. ఆయన గురించి చరిత్ర చెప్పుకుంటూ వెళ్తే ఆ పురాణంలో ఏ కార్యక్రమాలు ఎంత పట్టుదలతో చేశాడనేది మనందరికి కూడా తెలుస్తుంది. మరి సగర్లందరూ కూడా ఏదైనా ఒక మంచి కార్యక్రమం తలపెట్టినప్పుడు అందరూ కూడా అదే పట్టుదలతో దాన్ని సాధించేంత వరకు కూడా వాళ్ళ పోరాటం సాగించాలని సందర్భంగా వాళ్ళందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఏదైతే బడేటి బుజ్జి గారు ఈ భగీరథుడి విగ్రహంలో భాగస్వామ్యం అయినందుకు వీళ్ళందరూ చేసినందుకు ఏదైనా మంచి పనిలో భాగస్వామ్యం అవ్వాల్సిన బాధ్యత మా అందరి మీద కూడా ఉంది. దానికి ఒక ఉదాహరణ చెప్తా. 1918 నుంచి కూడా మా కుటుంబం మా తాతయ్య గారి కాడి నుంచి రాజకీయాల్లో ఉండటం జరిగింది. అంటే ఇవాళకి 2026 అంటే 116 సంవత్సరాల్లో ఆటుపోట్లు అనేకం ఉండొచ్చు, కానీ అభివృద్ధి విషయంలో ప్రజలతో భాగస్వామ్యం అయ్యాం కాబట్టే ప్రతి విషయంలో కూడా ఎప్పుడూ కూడా ప్రజలందరూ కూడా మాకు సహకరిస్తున్నారని సందర్భంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకోవడం జరుగుతుంది. ఇదే కార్యక్రమం కాదు, ఈ రోజున సమాజంలో అన్ని మార్పులు వచ్చినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎవరికి వాళ్ళు వ్యక్తిగతంగా ఆలోచించవలసిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద కూడా ఉంది. ఒక మంచి కార్యక్రమం జరిగేటప్పుడు 10 మంది కలిసికట్టుగా ఏది మంచి ఏది చెడు అనేది ఆలోచించుకుని మరి సమాజ మార్పు కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తున్నాం. అందరూ సమాజ బాగు కోసం మనం పాటుపడవలసిన బాధ్యతను కూడా ప్రతి ఒక్కరు కూడా తీసుకోవాలని, అదేవిధంగా సగర్లో ఏదైతే భగీరథుడు పేరు సంపాదించాడో మరి సగర్లు కూడా అటువంటి పేరు సంపాదించేటట్టుగా భగీరథుడు చేసిన కార్యక్రమంలో భాగస్వామ్యంగా ఈ రోజు మనం ఇంటి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. రేపు సగర కులస్తులు కూడా మన రాష్ట్ర అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వామ్యం వాళ్ళు కూడా ఏదైతే చేస్తున్నారో కార్యక్రమాలు సగర్లందరూ కూడా అనేకమైన కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది. ముందు కూడా అటువంటి విధానాలు అవలంబించాలని వాళ్ళు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మహర్షి దివి నుంచి భూమికి గంగను తీసుకువచ్చి తన పూర్వీకులైనటువంటి తన ముత్తాత పినతండ్రులైనటువంటి 60,000 మంది సగరపుత్రులకి ఉత్తమ దశలు కల్పించి వారికి విముక్తిని కల్పించినటువంటి మహానుభావుడు. ఆయన గురించి నేను 1 నిమిషంలో చెప్పదలుచుకున్నాను. తలపెట్టిన ఆశ్రమ యాగంలో భాగంగా కపిల మహర్షి ఆశ్రమంలో పుణ్యకుప్పలుగా మారినటువంటి 60,000 మంది సగరపుత్రులైనటువంటి తన ముత్తాత పినతండ్రులైనటువంటి 60,000 మంది సగరపుత్రులకు ఉత్తమ దశలు కల్పించటకై ఏ మహానుభావుడైతే ఏకబాధ ఏకాగ్రత చిత్తుతో ఘోర తపస్సు చేసి బ్రహ్మను ప్రార్థించి శివుని మెప్పించి దివి నుంచి భూమికి గంగను రప్పించి అటు పిమ్మట పాతాళ లోకంలో కపిల మహర్షి ఆశ్రమంలో బూడిద కుప్పలుగా పడి ఉన్నటువంటి 60,000 మంది సగల పుత్రుల యొక్క భస్మరాశులపై ప్రవహింపజేసి వారికి ఉత్తమ దశను కల్పించడే కాక మోక్షాన్ని ప్రసాదించినటువంటి అశత్రు సత్కార్య దీక్ష దక్షిణే
ఈ మన భగీరథుడని సందర్భంగా ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటా ఉన్నాను. సందర్భంగా ఇక్కడికి వచ్చేసిన నా సాగర కుటుంబ సభ్యులందరికీ కూడా భగీరథ మహర్షి జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అట్లాగే మన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులు ఏలూరు జిల్లా అధ్యక్షులు శ్రీ బడేటి రాధాకృష్ణ చండీ గారికి మన సగర కులాన్న తరపున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మనం ఈరోజు ఏదైతే భగీరథ జయంతి జరుపుకుంటున్నామో అదే భగీరథ ప్రయత్నంగా ఈరోజు ఏలూరును అభివృద్ధి చేస్తున్నటువంటి మన శాసనసభ్యుల వారి చేత ఈ కార్యక్రమం జరుపుకోవడం మనందరికీ ఎంతో గర్వకారణమని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన గౌరవ శాసనసభ్యులు శ్రీ బడేటి రాధాకృష్ణ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. థ్యాంక్ యూ సార్. ఈ మంచి కార్యక్రమానికి వచ్చినటువంటి మన అన్న ఏలూరు శాసనసభ సభ్యులు చంటన్న గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన మహిళలకు కానివ్వండి, మన సోదరులకు కానీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం భగీరథ జయంతి సందర్భంగా. అట్లాగే విగ్రహం ఏర్పాటు చేసుకునేటప్పుడు మన పేటలో ఉన్నటువంటి సగర కులస్తులు కానివ్వండి, కుల సంఘం నాయకులు కానివ్వండి, అందరం కలిసి వెళ్ళి ఆ రోజు ఎమ్మెల్యేగా ఉన్న బుజ్జన్నయ్య దగ్గరికి వెళ్ళి, అన్న ఇది పరిస్థితి, మేము ఇక్కడ విగ్రహం పెట్టుకుంటామంటే పెట్టుకుంటారా, ఆపేదెవరు, మీకు ఏదైనా అడ్డం వస్తే నేను మాట్లాడతాను, మీరు కానివ్వండి పని అని చెప్పారన్నాడు ఆయన. మీరు నేను ఇవ్వనా, దాని డబ్బులన్నీ ఎంత ఖర్చు అవుతుందో ఆ డబ్బులు మొత్తం నేనే ఇస్తానన్నాడు ఆయన. అయితే నేను అన్నాను, వద్దులే అన్న, 10,000 చాలు, నీ చెయ్యి ఉన్నట్టుగా మాకు అనిపించు, అక్కడ నీ పేరు నేను చూసుకుంటాము అని చెప్పాను అన్నాం. 10,000 రూపాయలు మాత్రమే తీసుకున్నాను. యాక్చువల్గా అయితే మొత్తం ఆయనే ఇస్తాన్నారు. ఈ స్థలం కేటాయించింది ఆయనే, ఇక్కడ కట్టుకోమని చెప్పింది ఆయనే. కేవలం మన కులం మీద ఉన్నటువంటి అభిమానంతో మనం వెళ్ళి అడిగినందుకు ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. కాబట్టి ఆయన ఎట్లాగో ఆయన లేరు కాబట్టి ఆయనకి మేము మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే మాకు ఈరోజు ఆ అన్న తర్వాత ఇప్పుడు ఈ అన్న మాకు సపోర్ట్గా ఉంటున్నందుకు మాకు చంటన్న గారికి కూడా మేము మనస్ఫూర్తిగా మా కులం తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం. మోటార్ సైకిల్ ప్రియులకు శుభవార్త. ఇప్పుడు మన ఏలూరు ఎస్ఆర్కే బైక్స్ లో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన జావా, ఎస్డి, బిఎస్ఏ మోటార్ సైకిల్స్ అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ లెజెండరీ బ్రాండ్స్ ని స్వయంగా టెస్ట్ డ్రైవ్ చేసి ప్రత్యేకమైన అనుభూతిని పొందండి. 4 సంవత్సరాలు లేదా 50,000 కిలోమీటర్స్ వరకు వారంటీ, రోడ్ సైడ్ అసిస్టెంట్స్ వంటి ఎన్నో ఆధునిక ఫీచర్స్ తో మన ఎస్ఆర్కే బైక్స్ లో మీ సొంతం చేసుకోండి. సర్వీస్ గురించి చింత అవసరం లేదు. అత్యాధునిక ఫీచర్స్ కలిగిన సర్వీస్ ఎల్లవేళలా మన ఏలూరు ఎస్ఆర్కే బైక్ షోరూమ్ లో అందరికీ అందుబాటులో ఉంటుంది. మా అడ్రస్ ఎస్ఆర్కే బైక్స్, రిలయన్స్ పెట్రోల్ బంక్ దగ్గర, వసంత్ మహల్ సెంటర్, జిఎన్టీ రోడ్, ఏలూరు. మా ఫోన్ నెంబర్స్ 8179353366, 8179453366.